రెండు చేతులు పైకెత్తుదాము. రెండు చేతులు పైకెత్తి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి నా వందనాలు. ఆమేన్. ఇక్కడ ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తున్నాము. మన వాక్య ధ్యానం ఏంటంటే, సిరియనులు కళ్ళకు కనపడలేదు కానీ దేవునికి కళ్ళకు ఇజ్రాయేల్ రాజు ఆహాబు కనిపించాడు. ఈ మాట ఈరోజు మనం ధ్యానిస్తున్నాము. మన వాక్య టైటిల్ ఇదే, సిరియనులు కళ్ళకి కనపడలేదు, దేవునికి కళ్ళకి కనపడ్డాడని మాటను ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. చూడండి, ఇక్కడ మన మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయము ఒక్కసారి తీసిన వారు చదవండి. ఇశ్రాయేలు వారులు 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజుని యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనం సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడని, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. ఇక్కడ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ మాటలోనికి మనం వెళ్దాము. సిరియనుల కళ్ళకు కనపడలేదు కానీ దేవునికి కళ్ళకు కనపడినని మాటని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ చూడండి, సిరియనులతో యుద్ధం చేద్దామని ఇజ్రాయేల్ రాజైన ఆహాబు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యెహోషాపాతు దగ్గరికి వెళ్ళాడు. యెహోషాపాతు దగ్గరికి వెళితే యెహోషాపాతు ఏమంటున్నాడంటే, నేను నీ వాడినే, నా జనులు నీ జనులే, మీరు మేము ఒకటే అని అన్నాడు. ఒక దుర్మార్గుడైన రాజుతో ఒక భయభక్తులు కలిగిన యెహోషాపాతు పొత్తు పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు యెహోషాపాతు ఎలాంటి వ్యక్తి అంట? దేవునికి భయము భక్తి కలిగిన వ్యక్తి. దేవుడికి భయము భక్తి కలిగిన ఈ వ్యక్తి ఎవరితో కలిసి యుద్ధం చేయాలనుకుంటున్నాడు? ఇజ్రాయేల్ రాజు అయిన ఎవరండి? ఆహాబుతో కలిసి యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అందరినీ చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయనకి కనపడలేనిది ఏది కూడా లేదు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. అయితే వీళ్ళిద్దరూ కలిసి సిరియనుల మీదకి యుద్ధానికి వెళ్ళాలని మరి తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకున్నాక ఐదవుడికి 400 మంది ప్రవర్తలు ఎవరి పక్షంగా ఉన్నారు? ఇజ్రాయేల్ రాజైన ఆహాబు పక్షంగా 400 ప్రవర్తలు ప్రవచించారు. ప్రవచించి, మీరు సిరియనుల మీదకి యుద్ధానికి వెళ్ళండి, సిరియనులు మీ చేతికి అప్పచెబుతున్నాడు, అయితే ఇనప కొమ్ముల్లాగా మీరు పొడిచి వారిని చంపుతారు అని 400 మంది ఒకే ఒక మాట చొప్పున వాళ్ళు ప్రవచించటం జరిగింది. అయితే వీళ్ళు ఎవరు పక్షంగా ప్రవచించారు? ఇజ్రాయేల్ రాజు పక్షంగా ప్రవచించారు, కానీ దేవుడికి ఇష్టమైన ప్రవచనం వారు చెప్పలేదు. దేవుడికి ఇష్టమైన ప్రవచనం చెప్పలేదు. అయితే యెహోషాపాతు రాజు దేవుని అంటే భయము భక్తి కలిగిన వాడు కదా. అయితే వీళ్ళ ప్రవచనాలు ఏది కూడా నమ్మలేదు. వీళ్ళ 400 మంది ప్రవచనాలు చూడండి, యెహోషాపాతు రాజు నమ్మలేదు. అయితే నమ్మకపోతే యెహోవా పక్షమున ప్రవర్త ఎవరైనా ఉన్నారా?
యెహోవా పక్షంగా నా ఎవరైనా ప్రవర్త ఉన్నాడా, ఆ ప్రవర్త ఎవరైనా ఉంటే పిలవండి అని అన్నాడు. ఎవరు? యెహోషువపాతు. ఎవరిని? ఇజ్రాయేల్ రాజైన ఆహాబుని. అంటే ఒక్కడున్నాడు, అతడు నాకు విరోధంగా ప్రవచనం చెబుతాడు, నాకు ఎప్పుడు కూడా ఇష్టంగా ప్రవచనము చెప్పడు అని ఇజ్రాయేల్ రాజు ఎప్పుడు చెప్పాడో, అయినప్పటికీ ఎప్పుడు చెప్పాడు ఇజ్రాయేల్ రాజు ఎప్పుడు చెప్పాడో అప్పుడు వెంటనే యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? లేదు, అతన్ని నా దగ్గరికి పంపించండి, ఇక్కడ తీసుకురండి. మీరు అలాగ అనొద్దు, నాకు విరోధంగా ప్రవచిస్తాడని నువ్వు అనొద్దు, అతనే నాకు కావాలి, అతనిని తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఈ రీతిగా ఇప్పుడు 400 మంది ప్రవర్తలు అక్కడ ఉన్నారు. రెండోది చూడండి, యెహోవా పక్షమున మరి ప్రవర్త ఒక ఉన్నాడు, అతని పేరు మేకా. ఆ మేకా ప్రవర్త ఆ సభలోకి వచ్చాడండి. ఆ సభలోకి రావటం జరిగింది. ఈ 400 మంది వారికి ఇష్టమైన ప్రవచనము చెప్పటం జరుగుతుంది. ఎవరికి ఇష్టంగా చెబుతున్నారు? ఇజ్రాయేల్ రాజుకి ఇష్టమైన ప్రవచనం చెబుతున్నారు. ఇజ్రాయేల్ రాజును సంతోషపెట్టి ప్రవచనం చెబుతున్నారు. కానీ దేవుడికి ఇష్టమైన ప్రవచనం ఎవరు కూడా చెప్పటం లేదు. అందుకే నేను అంటాను, ఈరోజు చాలామంది మనుషులకి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నారు, మనుషులు సంతోషపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అది తప్పైనా కానీ తెలుసు కూడా చాలామంది వారికి ఇష్టంగా, మనుషులకి ఇష్టంగా ఉండి ఇష్టమైన మాటలు మాట్లాడి అది అపవిత్రమైన అని తెలుసు కూడా చాలామంది ఇలాగే ఉంటున్నారని వాక్యం తేటగా చెబుతుంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరినీ దర్శిస్తున్నాడు. అయితే దేవాతి దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఏమని మాట్లాడుతున్నాడంటే, మేకా ప్రవర్తలాగా అనేక మంది ప్రవర్తలు దేవుడు భారతదేశంలో లేపుతున్నాడండి. దేవుడు లేపుతున్నాడు, అలాంటి ప్రవర్తనలు దేవుడు లేపుతున్నాడు. మేకా ప్రవర్త మనుషులు సంతోషపెట్టలేదు. మేకా ప్రవర్త ఎవరిని సంతోషపెడుతున్నాడు? దేవుణ్ణి సంతోషపెడుతున్నాడు. మనుషులు సంతోషపెట్టేవాడు మనుషుల చుట్టూ తిరుగుతాడు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతాడు. కానీ దేవుని సంతోషపెట్టేవాడు దేవుని మందిరం చుట్టూ తిరుగుతాడు. అందుకే ఇప్పుడు దేవుని మందిరం చుట్టూ, దైవ సేవకుడి చుట్టూ, దేవుని సన్నిధిలో ఎక్కువగా మనము ఉండటం ద్వారా దేవుళ్ళో ఉన్న ధైర్యాన్ని, దేవుళ్ళో ఉన్న గుణలక్షణాలని నువ్వు పొందుకుంటావు. అంతేకాని నువ్వు మనుషులతో సావాసం చేస్తే నీలో అబద్ధము తప్ప రెండో మాట ఉండదని ప్రభు నీతో చెబుతున్నాడు. అందుకే ఈరోజు చాలామంది మనం చూస్తున్నాము, ఆరిపోయిన వాళ్ళే కనపడుతున్నారు. ఎన్నో సంఘాలు ఆరిపోతున్నాయి. మొదటున్న మంట మళ్ళా కనపడతలేదు, మొదటున్న అగ్ని మళ్ళా కనపడతలేదు, మొదటున్న ప్రవచనం కనపడతలేదు, మొదటున్న ఆసక్తి కనపడతలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారే తిరుగుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారే మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారే జీవిస్తున్నారు తప్ప ఇగో దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలని తపన చాలా మందిలో కనపడతలేదు. అందుకే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నువ్వు సంతోషపెట్టు. కొంచెం కష్టం వచ్చినా ఆ కష్టం తర్వాత నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు లోకంని సంతోషపెడితే అప్పులు ఇంకా అప్పులతోనే మిగిలిపోతావు, సమస్యలుగానే మిగిలిపోతావు, బిడ్డలు మాటనరు, కుటుంబం నరకంగా ఉంటుంది. కుటుంబము చూడండి చెల్లా చెదిరైపోవటము,
కుటుంబంలో దేవుని సన్నిధికి వెళ్తాం, కానీ దేవుని సన్నిధి మీ ఇంటికి రాదు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఏదో నామకార్థంగా వస్తున్నావే తప్ప నిజంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుడి మీద ఆధారపడినట్టు ప్రభుకి కనబడతల్లా. అందుకే మళ్ళా సోమవారం నుంచి మళ్ళీ ఏమవుతున్నామంటే లోకంలోనే కలిసిపోతున్నాం. కార్యాలు ఇంట్లో జరగటల్లా, ఇంట్లో హృదయంలో ఆనందం ఉండలేదు, హృదయంలో ధైర్యం కనపడతలేదు, హృదయంలో తృప్తి అనేది, సంతోషం అనేది మనకు కనపడతలేదు. ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం రావట్లేదు. ఎంత కష్టపడినా అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నావు, అప్పులు తీరటం లేదు. సమస్యలుగానే ఉండిపోతున్నాయి. ఇల్లు ఒక నరకంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనుషులు సంతోష పెడుతున్నావు. మనుషులు సంతోష పెట్టేవాడుగా నువ్వు ఉండకూడదు, దేవుని సంతోష పెట్టేవాడుగా నువ్వు ఉండాలి. దేవుడు ఏది చెబితే అది జరుగుతుంది. నువ్వేది చెబితే, మనుషులు ఏది చెప్పినా, దెయ్యాలు ఏది చెప్పినా, లోకంలో ఇంకెవరు ఏది చెప్పినా ఏది కూడా జరగదు. ఎందుకంటే ఈ సృష్టికి ఎవరో అధిపతి? నజరేయుడైన యేసుక్రీస్తు అధిపతి. ఆ సృష్టిని నడిపిస్తున్నాడు. ఆ సృష్టికర్త నీతో మాట్లాడుతున్నాడు. ఆ సృష్టికర్త చెబుతున్నాడు ఏంటంటే భూత భవిష్యత్తు కాలం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన నడిపిస్తున్నాడు. నీ స్థితిగతులు ఈరోజు మారటానికి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యలు దేవుడు తీసేయటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడున్న పరిస్థితి కంటే ఉన్నతమైన ఆశీర్వాదము నువ్వు ఈ సంవత్సరం చూడబోతున్నావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడులాగా ఉండకూడదు. ఎప్పుడైనా పండగ క్రైస్తుడుగా కనపడకూడదు. రోజు పండగ క్రైస్తుడుగా నువ్వు ఉండాలి. పండగ అంటే ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని అంటారండి పండగ అంటారు. ఆ సంవత్సరానికి పండగ చేయటం కాదు, కానీ నిజమైన పండగ ప్రతిరోజు దేవుని కలిగిన వాడు ఇలాగుంటాడని దేవునితో మాట్లాడుతున్నాడు. సంవత్సరానికి ఒక్కసారి సంతోష పెట్టడం కాదు, దేవుణ్ణి రోజు సంతోష పెట్టేవాడుగా నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇప్పుడు మేకా ప్రవర్త ఆ సభలోకి వచ్చాడు. సభలోకి వచ్చిన తర్వాత ఆ సభలో ఉన్న వారందరూ 400 మంది రాజుకిష్టమైన ప్రవచనం చెప్పారు. ఎవరికి? రాజుకిష్టమైన ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం ఎలాగున్నదో ఇప్పుడు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి 22వ అధ్యాయము. ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాట చూడండి. 22వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చదవండి. ఒక్క నిమిషం, దేవుని స్తోత్రం. చూడండి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. ఒక్క నిమిషం 13 చదువుతారా? మేకాను పిలవబోయిన దూత ప్రవర్తలు ఏకముగా రాజుతో ఎవరు 400 మంది ఎవరికి ఇష్టమైన ప్రవచనం చెప్తున్నారు? దేవుడులో నుంచి వచ్చిన ప్రవచనం కాదు ఇది. అందుకే నేను అంటాను జాగ్రత్తగానండి. ఏ ప్రవచనం అన్నా వాక్యానికి నీకు సరిపోవాలి. వాక్యానుసారంగా లేని ప్రతి ప్రవచనం అది కరెక్ట్ కాదు. ఆమేన్. అందుకే జాగ్రత్త ఆలకించండి. ఆమేన్. ఇప్పుడు ప్రభు నీతో చెబుతున్నాడు 400 మంది ప్రవచనం చెప్పారు. ఎవరికి ఇష్టంగా? రాజుకి ఇష్టమైన ప్రవచనం చెప్పారు. రాజుకి ఇష్టమైన ప్రవచనం చెప్పిన తర్వాత మీరేనండి చదవండి. ఎవరు కూడా రాజును సంతోష పెడుతున్నాడు. రాజుకి ఇష్టమైన ప్రవచనం చెబుతున్నారు. ఎవరు? 400 మంది. అయితే ఇంకా ముందుకెళ్తారండి. గనుక ఇప్పుడు చూడండి, నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా మీకాయ నేను నా దేవుడు ఏది చెబితేనే ఆయన నాకు ఏది చెబితే నేను అదేం మాట్లాడతాను. ఆమేన్.
నేను నా దేవుడు నా నోటంట ఏది మాట్లాడితే ఏది చెప్పమంటేనే అదే చెప్తాను, కానీ నీకు ఇష్టంగా నేను చెప్పను. ఆయన ఏది చెప్తే అది చెప్తాను. అది నిజమైన ప్రవర్త లక్షణము. ఆమేన్. నువ్వు కూడా నిజంగానే నిలబడాలి. ఎవరినూ సంతోష పెట్టకండి. ఇక్కడ మనుషులు సంతోష పెట్టేవాడు ఒక రోజు నిన్ను తిట్టేసి, నిన్ను కొట్టేసి, నిన్ను అవమానపరిచేసి, నీ మీద చెడ్డగా మాట్లాడి వెళ్ళిపోతాడు. మనసు దేవుని కంటే ఎక్కువగా ఏది నువ్వు ప్రేమించొద్దు. ఆఖరికి నీ శరీరమైనా సరే. నీ శరీరం కూడా నీది కాదు కదా. నీ శరీరం నీదా? ఏది నీది కాదు. నువ్వేది నీది కాదు. అందుకని నీ శరీరం కంటే, నీ ప్రాణాత్మ శరీరం కంటే, అన్నిట్లకంటే దేవుని ఎక్కువగా ప్రేమించు. రేపొద్దున నువ్వు మంచి భక్తి చేసి మంచిగా సంఘంలో నిలబడి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, యాత్ర ముగించిన తర్వాత, నీ కుటుంబంలోంచి ప్రవర్తనలు బయటకు వస్తారు. నీ కుటుంబంలోంచి ఆశీర్వాదం వస్తుంది. నువ్వు చచ్చినా కానీ నువ్వు చేసే భక్తి చావలేదు, నీ యథార్థత చావలేదు, నీ పరిశుద్ధత చావలేదు, నీ కానుకలు చావలేదు, నీ దశం బాగా చావలేదు. దేవుడు అన్ని ఆశీర్వదించి నీ బిడ్డలకు అలాగిచ్చేస్తుంటాడు. ఏమనుకున్నావు? ఈరోజు చాలా మంది దేవుడికి దశం భాగం ఇవ్వటానికి వెనకాడుతున్నా. నీవు వెనకాడొద్దు. ఎందుకంటే తెలుసా, దశం భాగము నీకు ఒక డ్యూటీ ఇచ్చింది ఆయనే, నీకు ఒక పని ఇచ్చింది ఆయనే, నీకు ఒక వ్యాపారం ఇచ్చింది ఆయనే, నీకు అన్ని ఇచ్చింది ఆయనే. ఆమేన్. నువ్వు చూడండి, నెలకి 31 రోజు లేకపోతే 30 రోజులు పని చేసుకోవడానికి శక్తి ఇచ్చింది ఆయనదే. అన్నీ ఇచ్చి అందుట్లో దశం భాగం తీసి నా మందిరం నిధిలోనికి తీసుకురా, నేను పరలోక వాకిట్లు ఇప్పి పట్టజాలని దీవులు కుమ్మరిస్తానని సైన్యానికి అధిపతగు యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. ఎందుకు అన్నాడు? ఈరోజు చాలా మందిని చూడు, ఇచ్చిన వాళ్ళు పైనే ఉన్నారు, నమ్మకంగా ఉన్న వాళ్ళు అలాగే విస్తరించబడుతున్నారు. మనుషుడు అబద్ధం మాటిచ్చి తప్పుకుంటాడు, కానీ ఆమె మాటిచ్చి తప్పుకునే దేవుడు కాదు, అబద్ధం ఆడటానికి నేను అరును కాదు. ప్రతి దాంట్లో నువ్వు ప్రభుకి ఇచ్చేటట్లు చూడు. నీవు ప్రభుకు ఇవ్వటం నేర్చుకుంటే నువ్వు ఇతరులకు ఇవ్వటం నేర్చుకుంటావు. అందుకే ప్రభు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదేది నీది కాదు, ప్రతి అవయవము ఆయన సృష్టించింది, ప్రతీది భూమి మీద ఉన్నది, ప్రతీది ఆయన ద్వారా వచ్చింది. నువ్వెందుకు దిగులు పడతావు? నువ్వెందుకు చింతిస్తావు? ఇది ప్రతీది ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రతి బాధ చెప్పుకో, ప్రతి కష్టం చెప్పుకో, ప్రతి నష్టం చెప్పుకో, ప్రతి ఇరుకు చెప్పుకో. నీ ఇంట్లో వాళ్ళు మారలేని వాళ్ళతో చెప్పు. చూడండి, ఇంట్లో వాళ్ళు ఇంకా సమస్యలతో ఉన్న వారితో చెప్పు. అవసరమైతే ఉపవాసం ఉండు, కన్నీళ్ళు కార్చు. ఒక సన్నిధిలో పోయిన సంవత్సరంలాగా నిలబడలేకపోతున్నావా? నేను నిలబడతలేదు కదా, అందుకే నా ఇంట్లో కార్యాలు జరుగుతులేదు. ఒక 400 ప్రవర్తనలాగా, ప్రవర్తనలాగా, అబద్ధ విశ్వాసగా, అబద్ధికుడుగా, నిలబడలేని వాడుగా ఈరోజు సంఘంలో ఉన్నావేమో. అందుకే దేవుడు ఒకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిలబడే మేకా ప్రవర్తలాగా మనం ఉందుముగాక. ఆమేన్. అందుకే దేవుని ఆత్మ నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, మనుషులతో సావాసం కాదండి, మనుషులతో మంచిగా ఉండాలి. నీ ప్రేమను, దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. నీలో ఉన్న పరిశుద్ధత ఇతరులు చూడాలి. నీలో ఉన్న నీతి నిజాయితీ ఇతరులు చూడాలి. ఆమేన్. దేవుడు నీతి నిజాయితీ కలిగిన వాడిని చూస్తున్నాడు. 400 మంది అబద్ధికులు కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈరోజు చాలా మంది, కొంతమందిలో సంఘాల్లో నేను చూస్తాను, వారి పట్ల కార్యాలు ఆలస్యం అవుతుంది అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇంకా నేనేం చేయాలి? నా ఆత్మీయత పెంచుకోవాలి, ఇంకా నా ప్రార్థన జీవితం పెంచుకోవాలి, నేను ఇంకా ఆత్మీయతలో ఎదగాలి, ఇంకా నా హృదయాన్ని ఇంకా కుమ్మరించటం లేదేమో. హృదయాన్ని కుమ్మరించిన తర్వాత దేవుడు అన్నతో, అమ్మా ఇదిగో దేవుని అడిగిందంతా దేవుడు సఫలం చేశాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళాలన్నట. ఎప్పుడు జరిగింది ఇది? హృదయాన్ని కుమ్మరించినప్పుడు. మనం హృదయానికి ఇవ్వటం లేదా? ఒకసారి పరిశీలించుకోండి. ఒకసారి ప్రభు తట్టు నీ హృదయాన్ని తిప్పండి. ప్రభుతో నువ్వు సావాసం చేయటం నేర్చుకోండి. ఇంకా నిలబడాలి, ఇంకా నేను మనుషుల మీద ఆధారపడుతున్నాను, ఇంకా నన్ను నేను ఆధారపడుతున్నాను, ఇంకా నేను ఇంకెవరి మీద ఆధారపడుతున్నానా?
వద్దు, నువ్వు ఒకే ఒక అడుగు, నా జీవితంలో ప్రభా చచ్చిపోయినంత వరకు ఏ నరుడికి నా చెయ్యి చాపకుండా నీకే చెయ్యి చాపేటట్టు నన్ను చెయ్యమని అడుగు. ఆమేన్. నువ్వు దేవునికి చేతులు చాపితే ఇతరులకు నువ్వేం చేస్తావంటే, దేవుడి దగ్గర చెయ్యి చాపిన వాడు ఇతరులకి ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు మనుషుల దగ్గర చేయి చాపుకుంటే నీ బతుకంతా సమస్యలతోనే మగ్గిపోతావని ప్రభు తేటగా చెప్తున్నాడు. అందుకే దేవుని దగ్గర నువ్వు ఒక నూతన స్వభావం కలిగి ఉండాలని దేవుని వాక్యం తేటగా చెబుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఆ 400 ప్రవర్తలో ఇష్టమైనట్లు వారికి అనుకూలంగా నువ్వు మాట్లాడవా అని మాట్లాడమని చెప్పినప్పుడు నేను వాళ్ళకు అనుకూలంగా మాట్లాడను, మాట్లాడను అని అన్నాడు. అయితే అప్పుడు ఏమన్నాడు తెలుసా, కాపర్ లేని గొర్రెలుగా ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు. కాపర్ లేని గొర్రెలుగా వారు ఉన్నారు, వారు త్రోవ తప్పిపోయారు అని మేకా ప్రవక్త అక్కడ వాళ్ళతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు అయిన అహాబు ఏమన్నాడు తెలుసా, నేను చెప్పాను కాదా, నాకు ఇష్టంగా మాట్లాడరు. ఏ 400 మంది నాకు ఇష్టంగా మాట్లాడారు, కానీ ఈ వ్యక్తి మాత్రం నాకు ఇష్టంగా మాట్లాడతలేదు చూసావా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా, ఆమేన్. మేకా ప్రవర్తని ఇజ్రాయేల్ రాజు, ఆమేన్, నేను యుద్ధానికి వెళ్తున్నా, నేను యుద్ధానికి వెళ్ళి వచ్చినంత వరకు ఇతనికి మంచి ఆహారం పెట్టొద్దు, పాసిపోయిన ఆహారము, చెడిపోయిన నీళ్లు ఇవ్వండి ఈ దైవజనుడికి, మేకా ప్రవర్తకి నేను వచ్చినంత వరకు. ఆమేన్. మేకా ప్రవర్త అన్నాడు, రాజా 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 నువ్వు వెళ్ళొద్దు, దేవుడు నాతో అలా చెప్పలేదు, నువ్వు తిరిగి వస్తావని నా దేవుడు చెబుతులేదు, యుద్ధానికి వెళ్ళొద్దని దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్తూ ఓడిపోతావని దేవుడు చెబుతున్నాడు, మళ్ళీ తిరిగి రావని దేవుడు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళొద్దని అతడు చూడండి దైవజనుడిని అవమానపరిచిన. ఆమేన్. దైవజనుడు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నాడో అది నిజమైన సేవకుడు లక్షణం, అది నిజమైన విశ్వాస లక్షణం. ఈరోజు చాలామంది విశ్వాస లాభాలే కోరుకుంటున్నారు, ఆమేన్, అనుకూలాన్ని కోరుకుంటున్నారు. కానీ అయ్యో నా దేవుడు ఇన్ని మేలు చేశాడు, ఇన్ని ఉపకారాలు చేశాడు, నేను నా దేవుని సన్నిధిలో ఆమేన్ ఒక ఒలివ మొక్కలాగా నేను ఎదగాలి అన్న తపన లేదండి. కొంతమంది అయితే నేను చూస్తాను, కొన్ని సంఘాల్లో నేను చూస్తాను, కొన్ని చోట చూస్తాను, కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉందంటే ఆ అవసరానికి దైవ సేవకులు వాడుకున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. అలాగ నువ్వు ఉండకూడదు. ఆమేన్. దైవ సేవకుడు విలువేంటో నీకు తెలియట్లేదు. అందుకే ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. అయ్యే ఇజ్రాయేల్ రాజుతో చెబుతున్నాడు, రాజా 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 నువ్వు వెళ్ళొద్దు, నా దేవుడు అలా చెప్పలేదు, ఇదిగో నువ్వు తిరిగి వస్తావని నా దేవుడు చెప్పలేదు, దయచేసి నువ్వు వెళ్ళొద్దు అని అంటే నేను వెళ్తాను, ఆమేన్, నేను ఎలాగ తిరిగి రాను, నేను చూస్తానని ఇప్పుడు ఏం చేశాడంటే, జాగ్రత్తలకిద్దాం, నేను మారు వేషం వేసుకొని వెళ్తాను. ఎవరో ఇజ్రాయేల్ రాజు మారు వేషం వేసుకొని వెళ్తే నన్ను ఎవరు కూడా గుర్తుపట్టరు. నేను ఎందుకు తిరిగి రాను, నీ మాట నాకు లెక్కేముంది, దేవుడు చెప్తే జరిగిపోతుందా, నువ్వు చెప్తే జరిగిపోతుందా, నేను చూస్తానులే అన్నట్టు వెళ్ళాడు, ఆ మాట తిరస్కరించేసాడు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ ఇది ఇజ్రాయేల్ రాజు వాక్య చూడండి ప్రవర్త మాటల తిరస్కరించినట్లు ఈరోజు వాక్యం విని విడిచిపెట్టేస్తున్నామండి, వాక్యానుసారంగా నడవటం లేదు. అందుకే వాక్యమై ఉన్న దేవుడు మనతో తేటగా చెబుతున్నాడు. ఇతడు మారు వేషం వేసుకొని రామోగిలాదు పట్టణం మీదకి, సిరియానుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే ఆమేన్ యెహోషువపాతు యథావిధిగా వచ్చి ఉన్నాడు. ఇది చూడండి, ఇక్కడ
ఇజ్రాయిల్ రాజైన అహాబు వేషం వేసుకొని, మారు వేషం వేసుకొని యుద్ధంలోకి వెళ్ళాడు. ఇందాక మన వాక్యదానం ఏంటి? సిరియన్లు చూడలేదు కానీ దేవుడు చూశాడు. ఎవరిని? ఇజ్రాయిల్ రాజైన అహాబుని. అయితే ఈ వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మనలందరూ దర్శిస్తున్నాడు. ఏంటంటే యుద్ధము హోరాహోరీగా జరుగుతుంది. యుద్ధము హోరాహోరీగా జరుగుతుంటే అయినప్పటికీ యెహోషాపాతు యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉంటే కొంతమంది జరిగింది ఏంటంటే సిరియా రాజు కొంతమంది జనాంగాన్ని పెట్టాడు. మీరు యుద్ధం చెయ్యండి. కొంతమందిని ఏం చేశాడు తెలుసా? రాజైన ఇజ్రాయెల్ రాజుని మీరు చంపేయండి. అల్పుల్ని కానీ గనులు కానీ ఏళ్ళాలు కాదు, మీ డ్యూటీ డైరెక్టర్ ఇజ్రాయెల్ రాజుని మీరు చంపేసేయండి అన్నాడు. ఇజ్రాయెల్ రాజుని చంపేసేయండి అని ఇంచుమించు ఒక 30 మంది దాకా అక్కడ పెట్టడం జరిగితే అయినప్పటికీ ఈ యెహోషాపాతు రాజు చూడండి యుద్ధంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ రాజు ఇత్తడే అనుకుని ఇతను చంపడానికి, యెహోషాపాతుని చంపడానికి వాళ్ళు వచ్చారు. ఎవరిని చంపమన్నాడు? సిరియా రాజుని చంపమన్నాడు. అయినప్పుడు ఇత్తడే రాజు అనుకొని, అయినప్పటికీ ఇత్తడే ఇజ్రాయెల్ రాజు అనుకొని చంపేద్దాం అనుకున్న ఆయనకి గట్టిగా కేకలేయటం మొదలు పెట్టాడు యెహోషాపాతు. అప్పుడు ఆ కేకలేయగానే ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు ఇత్తడు కాదని వాళ్ళు ఇడిచిపెట్టేశారు. మారు వేషంలో ఇటు అటు తిరుగుతున్నాడు. ఎవరో? ఇజ్రాయెల్ రాజు మారు వేషం వేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నన్ను చంపే నాదుడు లేడు. ప్రవచనం అది నెరవేర్చబడదు. ఎలా నెరవేర్చబడుతుంది నేను చూస్తాను. నేను మళ్ళా సంతోషంగా ఇంటికి వస్తాను. అప్పుడు చూడండి దైవజనుడు ప్రవర్త మాట. అప్పుడు నీ చూడండి, చూసావా నీ ప్రవచనం తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు, ఈ 400 మంది కరెక్టు అని అహంకారంగా గర్వించుకుంటూ యుద్ధంలో ఇటు అటు తిరుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తిరుగుతుంటుంటే నా యుద్ధంలో ఇటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు. ఆమేన్. మారు వేషం వేసుకొని తిరుగుతుంటే ఒక సైనికుడు గురి పెట్టాడండి. హల్లెలూయా. ఎవరినో కొడదామని గురి పెట్టాడు. ఆ గురి వచ్చి ఎవరికి తగిలిందంటే ఇజ్రాయెల్ రాజు అయిన అహాబుకి తగిలేసింది. ఆమేన్. రాజుకి తగలగానే ఆ బాణము లోపల గుచ్చిపోయింది. ఆమేన్. ఇదిగో రాజా నువ్వు వెళ్ళొద్దు, నా దేవుడు అలా పలకలేదు, అదే నా దేవుడు అలా పలకలేదని బతిమలాడాడు. దైవజనుడు మాట వినలేదు. దైవజనుడు మాట లెక్క చేయలేదేలో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. అతన్ని చూడండి బాణం గుచ్చుకోగాని అతడు చూడండి రక్తం కారుతుంది. సైనికులతో చెప్పాడు, ఇదిగో ఈ రథంలో మించి నన్ను యుద్ధంలోంచి బయటికి తీసుకెళ్ళండి అన్నాడు. బయటికి తీసుకెళ్ళిపోయారు. అతని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యటానికి ఇజ్రాయెల్ రాజు చచ్చిపోయాడు. ఎందుకు ఈరోజు నీతో మాట్లాడుతున్నానంటే హల్లెలూయా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి భయభక్తులు కలిగిన వాడము చంపేద్దామని తరుమేనోళ్ళని దేవుడు కేకయ్యగానే దేవుడు అక్కడ ఆఫ్ చేసేసాడు. నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకున్నారు. సిరియన్లు కళ్ళను కప్పాడు. సిరియన్లు ఎవరు చూడలేదు. ఎవరిని? ఇజ్రాయెల్ రాజుని, అహాబుని. కానీ దేవుడు చూశాడు. దేవుడు ప్రవచనం తూజా తప్పక నెరవేర్చాడు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు తిరుగురావు అని చెప్పిన ప్రవర్తని అవమానపరిచాడు. ఆమె ప్రవర్తన గౌరవించలేదు, ప్రవర్తన మాట వినలేదు. ఆమెన్. నీ లెక్కేంటన్నట్టు చూశాడు. ఆమెన్. దేవుని ప్రవచనం తూజా తప్పక నెరవేర్చబడ్డది. అందుకే దేవుని ఆత్మనితో నాతో మాట్లాడుతుంది, నిన్ను నన్ను దర్శిస్తుంది. మనం కూడా సంఘానికి లోబడేవారుగా,
దైవజనుడి మాట మనం వింటే మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఆత్మీయుడిగా ఉండాలి, ప్రభువుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి, ప్రభువుని వేది పలికితే అదే పలికేవారుగా ఉండాలి. నీ నోటంటూ ఉప్పు వేసిన మాటలు మాట్లాడాలి. లోకానుసారంగా, శరీరానుసారంగా మనం ఎప్పుడు కూడా చూడండి మాట్లాడకూడదు. శరీరానుసారమైన చూపులు మనకి ఉండకూడదు, శరీరానుసారమైన తలంపులు ఉండకూడదు. శరీరాన్ని సంతోషపెట్టేవారుగా మనం ఉంటే ఆశీర్వాదం మనకు ఉండదు. మన దేవుణ్ణి, దేవుడిచ్చిన ఆత్మను దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటే మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుడిట్టి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన.